ప్రైజ్ ది లార్డ్. శుక్రవారము జూలై 5, 2024. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనము. జ్ఞానం మరియు అవగాహన. 1373లో నార్విచ్ కు చెందిన జూలియన్ కు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె అనారోగ్యం పాలై దాదాపు మరణించింది. ఆమె పరిచారకుడు ఆమెతో ప్రార్థించినప్పుడు ఆమె అనేక దర్శనాలను అనుభవించింది. అందులో ఆమె ప్రభువైన యేసు యొక్క సిలువ వేయడాన్ని ఆలోచన చేసింది. ఆమె ఆరోగ్యం అద్భుతంగా కోలుకున్న తరువాత ఆమె తరువాతి 20 సంవత్సరాలు ప్రార్థనా మందిరంలోని ఒక్క ప్రక్క గదిలో ఏకాంతంగా గడిపింది. ప్రార్థనలు చేస్తూ అనుభవాన్ని గురించి ఆలోచించింది. తుదకు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని ఆమె గ్రహించింది. అంటే క్రీస్తు త్యాగం దేవుని ప్రేమకు అత్యున్నతమైన ప్రత్యక్షత అని. జూలియన్ ప్రకటనలు ప్రసిద్ధి చెందినవి. అయితే ప్రజలు తరచుగా ఉపేక్షించేది ఏమిటంటే దేవుడు ఆమెకు ఏమి బయలుపరిచినాడో దానికోసం ఆమె ప్రార్థనా పూర్వకంగా గడిపిన సమయం మరియు కృషి. ఆ 2 దశాబ్దాలలో ఆమె ఆయన జ్ఞానం, సహాయం కోసం ఆయనను అడిగి ఉండగా ఆయన సన్నిధి యొక్క ఈ అనుభవం అర్థం ఏమిటో వివేచించుటకు ఆమె కోరుకున్నది. ఆయన జూలియన్ తో చేసినట్లుగా బైబిల్ వాక్యాల ద్వారా దేవుడు కృపతో తన ప్రజలకు తనను తాను బయలుపరుచుకుంటాడు. ఆయన నిశ్శబ్దమైన మెల్లని స్వరం ద్వారా, ఒక గీతం యొక్క పల్లవి ద్వారా, లేదా ఆయన సన్నిధి గురించి ఒక అవగాహన కూడా. ఇది సంభవించినప్పుడు మనం ఆయన జ్ఞానాన్ని మరియు సహాయాన్ని కోరవచ్చు. ఈ జ్ఞానాన్ని రాజైన సొలొమోను తన కుమారుని వెంబడించమని ఆదేశించాడు. అతడు జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలని చెప్పాడు. అప్పుడు అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును అని చెప్పాడు. దేవుడు మనకు వివేచన, తెలివి ఇస్తానని వాగ్దానం చేశాడు. మనం ఆయన గుణము, మార్గాల గురించి ఒక లోతైన జ్ఞానంలో ఎదుగుతున్నప్పుడు మనం ఆయనను మరీ ఎక్కువగా గౌరవించి అర్థం చేసుకోగలము. దేవుడు ఆయనే తరచుగా మీకు ఏ విధంగా తనను తాను బయలుపరుచుకుంటాడు ఆలోచన చేయండి. ప్రార్థన. కృపగల దేవా, నా జీవితంలో నీ పనిని నేను వివేచింపగలిగేలా జ్ఞానంలో ఎదగడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.